మనస్సు మారాలి, హృదయము మారాలి, అంతరంగము మారాలి. లోకుల వలె, అన్యుల వలె మనం కేకలు వేసేవారిగా, అరిచేవారిగా, కొట్లాడేవారిగా, ఈ పాపిష్టి లోకంలో కలిసిపోయేవారిగా ఉండకూడదు. పరిశుద్ధపరచబడి, ప్రత్యేకింపబడి దేవుని బిడ్డలుగా ఉండాలి. అందుకని ఆయన కోపం రేగినప్పుడు అనేక సార్లు మనల్ని గద్దిస్తాడు. అయితే ఆయన ప్రేమమూర్తి అయిన దేవుడు కాబట్టి ఆయన ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథము 32వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. 37 నుంచి 39 వరకు చదువుకుందాం. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను, మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపచేసేదను. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నారు. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడా, శక్తివంతుడా, పరిశుద్ధాత్మ దేవ, మీకు అందరూ లక్ష్యమును కనికరము రాచి నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచలే ప్రభు. మహోన్నతుడా, మీకు మీ గొప్ప కార్యం మా పట్ల చేస్తారా? చిన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి. మొదట భయభక్తులు కలుగు చేయండి ప్రభు. వాక్యానుసారంగా జీవించే బిడ్డలు, వాక్యానుసారంగా జీవించే బిడ్డల వలె చేయండి. మీ శక్తిని బలాన్ని రాని ఎన్నిక లేని నన్ను మరుగుపరిచి ఈ భాషల ప్రకాశమా ఊసిన మీ బలమైన హస్తాల కింద భద్రపరిచి నాతో మాతో మాట్లాడండి. మీ వాక్యం మా హృదయంలో ముద్రించబడినట్లు మీ కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాసిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను, మహారౌద్రం చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో ఉండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపచేసేదా. దీని ఈ లోకములో దేవుడు కొంతమంది ప్రజలను తన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న ప్రజలు, ఆ ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే ఆయనకి కోపం వచ్చింది. ఎలాంటి కోపం అంటే కోపోద్రేకము అంటే ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే అణచలేనంత కోపం ఆయనకి వచ్చింది. ఇంకా మహారౌద్రం చేతను ఆయన ఏం చేశాడంటండి, వారిని ఏ దేశం, ఏ పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని ఉంచినారో ఆ స్థలంలో నుంచి వారిని వెళ్ళగొట్టేస్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఈ దినాల్లో నీవు కూడా దేవుని బిడ్డగా జీవించే నీవు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు అన్నీ ఇచ్చి సౌఖ్యమిచ్చి జీవింపచేస్తున్నప్పుడు ఆయనకు మహోద్రేకమును కోపమును రగిలించక ముందే నిన్ను నీవు సరి చేసుకుని హృదయమును మనసును మార్చుకో. పర్వాలేదులే, దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, నా కుటుంబం ఉన్నతం చేస్తున్నాడు, నాకు లోటు లేదు అని నువ్వు ఒకవేళ కానీ దానితో కానీ నువ్వు విర్రవీగితే అలనాడు ఇజ్రాయేలీలను వెళ్ళగొట్టినట్టు దేవుడు మరలా నిన్ను తరిమి వేస్తాడు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకుంటావో భాషలే
అంతగా నీవు హెచ్చింపబడతావు. దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి వినయము సాత్వికము కలిగి ఆయన సన్నిధిలో ప్రాణమెల్లి మోక్కరించి ఆయన సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేయాలి. దేవుని భాష ఇలాంటి వారిని దేవుడు దృష్టిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవించిన కాలంలో పర్వాలేదు, నాకు సౌఖ్యం ఉంది, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందే, నాకు లోటు లేదు, అన్ని విధాలుగా దేవుడు నన్ను ఆశీర్వదించండి, నా ప్రార్థన ఆలకించండి, ఈ వర్షాన్ని ప్రకాటి వర్షన అలాంటి మనసు కలిగి దేవునికి విధేయుడిగా నీవు ఉండలేదేమో. రీష వరాష వరకాశిని ఇప్పుడు నీ హృదయమును నీ అంతరంగమును పరీక్షించు. ఆయన నీ హృదయమును అంతరంగమును చూసే దేవుడు. నువ్వు పరిశీలన చేసుకో. ఏ స్థితిలో నీవున్నావు, ఎలాంటి స్థితిలో నీవున్నావు, దేవునికి విధేయకరమైన స్థితిలో ఉన్నావు. ఒకవేళ కానీ నీ హృదయమును నీ మనస్సును ఆయన వైపు త్రిప్పి నిన్ను నీవు తగ్గించుకొని మహోన్నతుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకోని విషయమై ఆయన సన్నిధిలో పాపములు దోషములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన బిడ్డగా నీవు జీవిస్తే దీన్ని అలవాటు వాటి కృష్ణ. ఈ పరిశుద్ధ దినమున ఈ క్షణమందే ఇప్పుడే దేవుడు నిన్ను దృష్టిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిన్ను దృష్టించడమే కాదండి, నీ మీదకి ఆయన కను దృష్టి వచ్చి ఆయన యొక్క ప్రేమ నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. మనుషుడు ఏ కాడికి ఇదిగో లోకమును చూసి, మనుషులను చూసి, అంగబలమును చూసి, అర్ధబలమును చూసి, ఇదిగో వంశములను చూసి, వృక్షములను చూసి, లివరశనివకాశంలో తన ఆస్తిపాస్తులను చూసి గర్విస్తున్నాడేమో. ఇవేవి దేవుని సన్నిధిలో పనికిరాం. ఎంత గొప్పవాడైనా లేదా ఇది నా దేశం అని దేశంలో వాడి పేరే పెట్టుకుని వాడు జీవించిన వాడు చనిపోతూ వాడి తల వెంట్రుక చివరి ముక్కలు కూడా వాడు తీసుకొని వెళ్ళలేడు. దీని భాష దీని కొరకు తాపత్రయం. నువ్వు నీతిగాను యథార్థముగాను సత్యముగాను సాత్వికులై దీన మనసు కలిగిన వారిగా జీవించాలని మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు? నీలో సాత్వికం ఉన్నదా? దేవుడు లోకేశ్వర వినయము కలిగిన హృదయంతో నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? తగ్గింపుతో ఓర్పుతో ఆయన సన్నిధిలో మొరపెడుతున్నావా? దీని భాష ఏదో కొద్దిసేపు అలా ప్రార్థన చేసి నువ్వు పరుగులెత్తుతున్నావా? దీని భాషలు బరకర్షణ ఇజ్రాయేలులో భాషల వారి అహంకారమును బట్టి కార్యములను బట్టి బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు. బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. ఈ దినాల్లో కూడా అలాంటి బానిసత్వం ఉన్నది ఈ దేశంలో. అనేక మందిని బానిసలుగా చేసుకొని నోరు వాయిలేని పిల్లలను, చదువురాని పిల్లలను, చిన్న పిల్లలను, పసిబిడ్డలు సరి అయిన తిండి పెట్టక ఇదిగో వారి ఫ్యాక్టరీలో హీనంగా వాడుకుని వారి చేత పని చేస్తున్నారు. ఈ రోజున దీనిలో మనం రోజు పేపర్లో చూస్తున్నాం. మొన్న 150 మందిని, నిన్న 250 వేరు రాష్ట్రాల నుంచి చిన్నపిల్లలను తీసుకొచ్చేసి బానిస బ్రతుకు అయిపోయింది. చీని వర్షాల వాళ్ళు ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు. ఎవడికి ఫ్రీగా ఇచ్చేది ఏం లేదు. తినే వర్షాలు వరకు నువ్వు కష్టపడుతున్నావు, నీకు జీతం ఇస్తాడు. అది పట్టుకుని వాడు నీ మీద అధికారం చేయటం కానీ నీ మీద ఆధిపత్యం చేసిన వాడికి హక్కు లేదు. కరెక్ట్, నువ్వు యజమాని అయితే నువ్వు పని చెప్పు, నేను చేస్తాను. కిరమర్షాలు బరాబర్ చేస్తాను. అంతేకాని నీవు దౌర్జన్యం చేసే హక్కు నీకు లేదు. ఇది 250 మంది పిల్లలను, వారికి ఆహారం లేదు, నీళ్ళు లేవు, సరైన అన్నం లేదు. దీని భాషలో ఇలాంటి హీన స్థితులు, ఇలాంటి బానిసత్వంలో ఇదిగో మనుషులను వాడుకునే జాతి ఉన్నారు. ఎంత భయంకరమైన స్థితి ఆలోచించాలి.
నీ మనిషి అయినను దేవుడు కరుణా సంపన్నుడై కృప కలిగిన దేవుడై నిన్ను ప్రేమించిన వాడై నీ కొరకు తన కృపను చూపి ఆయన బిడ్డలుగా విధేయులుగా ఉండునట్లు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనలను ప్రేమించిన దేవుడు ఆయన కృపను కటాక్షమును తోడుపుచున్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నష్టములు కలిగించినా, దేవుని సన్నిధిలో అవిధేయులుగా జీవించినను ఈ మనుష్యుడు ఆకర్షణ. దేవుడు అంటున్నాడు, నేను కృపా కరుణా సంపన్నుడను. హల్లెలూయా. ఎలాంటి వాడు అంటండి? కృప కలిగిన దేవుడు, కరుణా మనం తప్పిపోయినప్పుడు, మనం జారిపోయినప్పుడు, మనం పడిపోయినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా జీవించిన దీనివర్షాలు వరకృష్ణ ఆయన కృపతోనూ కరుణతోనూ ఆయన ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపించి, ఈ లోకంలో ఆయన ప్రియ కుమారుని రక్తము ద్వారా నీకు నాకు విడుదల చేయలేని భాష మనం లేవనెత్తిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో విధేయత కలిగిన వారే ఉండాలి. అందుకే ఆయన మహాకోపం చేత, రౌద్రము చేత ఏ దినాన వారిని ఎల్లగొట్టినాడో ఈ వర్షం అంతే ప్రేమతో వారిని సమకూర్చి ఎక్కడెక్కడికి ఎల్లగొట్టాడో అక్కడక్కడి నుంచి వారందరినీ దేవుడు పోగు చేసి మరలా తీసుకొచ్చి ఆ దేశంలో వారిని నివసింపచేస్తున్నాడు. హల్లెలూయా. ఏ దేశం నుంచి వీరు వెళ్ళగొట్టబడినారో మరలా ఆ దేశంలో దేవుడు వారిని పిలిచినాడు. అంటే దేవుడు ఎంత కృప కలిగిన వాడో ఆలోచించాలి. నీవు పాపం చేసి, అపరాధం చేసి, చెడిపోయి, నష్టంలో దుష్టత్వంలో పడిపోయి ఉన్నప్పుడు కీర్వాశ్యలు మనకు ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టలేదు. మనం పాపంలో ఉన్నాను, భ్రష్టత్వంలో ఉన్నాను, లేవాశైన మనకృష్ణ ఆయన కరుణ కృపను మన పట్ల చూపుతున్నాడు. దీని భాష మనమే గమనించక అనేక విషయంలో దారి తొలగిపోతున్నాం. చాలామంది అనుకోవచ్చు, లేదండి మేము దారిలోనే ఉన్నామని. దివశల దేవుని వాక్యంలో తప్పు ఉండదు, కానీ నీ మాటలే తప్పుడు మాటలు. ఈ పాపిష్టి లోకంలో ఉన్న వాళ్ళందరూ తప్పుడు మాటలు మాట్లాడటమే కానీ ఈ యథార్థత కొంచెమైనా లేదు. వారి జీవితంలో యథార్థత లేకపోగా ఇంకా దేవుని విషయంలో వీరు దేవుని కన్నా గొప్పవారుగా చెప్పుకొని హెచ్చించుకుంటూ ఉంటారు. ఇదన్నిటికన్నా చాలా భయంకరమైన విషయం. అందుకని వీరు చీకట్లో ఉంటూ కూడా లేదండి మేము వెలుగులోనే ఉన్నాము అని అనుకుంటున్నారు. ఈ భాష వెనుక భాష ఊకానొక దినాన తీర్పు తీర్చిన దినాన ఇదిగో ఆ తీర్పు దాంట్లో నీ విషయాలన్నీ రాయబడి ఉంటాయి. అవన్నీ లెక్క చూడబడతాయి. ఆ దినాన్ని నువ్వు తీసు. ఇక్కడ రాసిన మాట ఏంటంటే, రౌద్రం చేత నేను వారిని వెళ్ళగొట్టిన దేశం అన్నిట్లో ఉండి వారిని సమకూర్చి ఈ స్థలమందు నేను వారిని తిరిగి రప్పించి నివసింపచేయను. ఓ నీ భాష ఎలాంటి జీవితం నివేస్తాడంటే, అప్పుడు వరకు నువ్వు భయపడుతున్నావు, ఈ శత్రువు వచ్చి అటాక్ చేస్తాడు, ఈ కష్టాల్లో ఉన్నాము, ఈ ఆపదల్లో ఉన్నాము, ఈ వడ్డీలు కట్టలేకున్నాము, ఈ శోధనలో ఉన్నాము, ఈ దారిద్ర్యంలో ఉన్నాము, ఈ కఠిన బానిసత్వంలో ఉన్నాము, అయ్యో మేము చేయలేని స్థితిలో ఉన్నాం, మా ఇంటి ముందుకు వచ్చి అల్లా జరిగిద్దేమోనని భయపడుతున్న నిన్ను నిర్భయముగా నివసింపజేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో ఫోన్లు వింటే అనేక మంది ఫోన్ చేసి చెప్పే మాట ఏంటంటే, అయ్యగారు కష్టాల్లో ఉన్నామండి, ప్రార్థన చేయండి. అయ్యో కాఠిన్యమైన జీవితంలో ఉన్నామండి, ప్రార్థన చేయండి. అయ్యో నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నానండి, నా పరిస్థితి బహుహీనంగా ఉంది, ప్రార్థన చేయండి. అయ్యో ఇక మేము కుటుంబం అంతా కలిసి మందు తెచ్చుకుని తాగుదాం అనుకుంటున్నామండి, చనిపోవటానికి. అయ్యో మేము ఈ అప్పుల వాళ్ళ బాధలు పడలేకపోతున్నామండి, ప్రార్థన చేయండి. ఈ విషయాలు అంటే మనుషుడు ఏ స్థితిలోకి దిగజారిపోతున్నాడో ఆలోచించండి. ఒకవేళ ఎవరో ఒకరు సౌఖ్యంగా ఉంటే ఉంటారేమో, కానీ ఈ దినాలే అలాంటి దినాలు అయిపోయి అలాంటి స్థితిలోకి మనుషులు. దేనివల్ల ఇదంతా జరుగుతుందంటే, నీ పాపము చేత, నీ దోషము చేత నీవు దేవుని కోపమును రేపుటను బట్టి మంచి స్థితిలో ఉండవలసిన నీవు నీ భాషలగా అలాంటి ఇదిగో దేవుని రౌద్రాన్ని మీదకి వచ్చేటట్టు చేశావు. అయినను
కరుణా సంపన్నుడైన దేవుడు, ప్రేమమూర్తి అయిన దేవుడు. దీని వర్షాలు వరకాశల నీ చెయ్యి విడువలేదు, నిన్ను విడువలేదు, నిన్ను ఎడబాయలేదు. ఆయన నిన్ను నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత కృప చూపుతున్నాడంటే అంతే ప్రేమతో నిన్ను దరికి చేర్చుకొని నిన్ను కౌగిలించుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే ప్రేమతో నిన్ను దరి చేర్చుకుని కౌగిలిస్తున్నాడు. ఒక్కసారి అన్నాడని ఆలోచించావు. కీరిపక్షల న్యాయవంతుడివే నీవైతే, న్యాయవంతురాలు నీవైతే, యథార్థవంతులు మీరైతే, దేవుడే కావాలనుకునే వాళ్ళు మీరైతే, అసలు దేవుడు ఎవరో మీకు తెలుసా? ఎన్నడైనా దేవుని కొరకు ప్రయత్నం చేశారా? అసలు ఎవరు దేవుడని ఎన్నడైనా ప్రయత్నం చేశారా? రీజబలాశల బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి యోచించుకోండి. దివర్షల దేవుడు ఎవరో మొదట మానవుడు తెలియాలి. మనుషులందరూ అనుకోవచ్చు, ఇదిగో యేసుక్రీస్తు దేవుడని ఇదిగో క్రైస్తవులు చెప్తారు, ఇదిగో ఫలానా ఆయన దేవుడని ఒకళ్ళు చెప్తారు, ఇంకొక ఆయన దేవుడని ఇంకొకటి చెప్తారు, ఇంకొకళ్ళు దేవతని ఇంకొకళ్ళు చెప్తారు. ఈ రకంగా మనుషులందరూ వారి వారి ఇష్టానుసారమైన మనుషులను కానీ ఇదిగో ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ఇవే దేవతలు దేవుళ్ళు అని మనుషులు అనుకుంటున్నాను. ఎన్నడైనా దేవుడు ఎవరో నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా మార్గంలో నిలబడ్డావా? నువ్వు ఎప్పుడైనా గ్రంథాలు ఓపెన్ చేసావా? గ్రంథాల్లో చదివావా? ఏది నీతికరమైన మార్గము, ఏది యథార్థమైన మార్గము, ఏది సత్య మార్గము, ఏ మార్గంలో వెళ్తే నువ్వు దేవుణ్ణి కనుగొంటావు, ఏ మార్గంలో దేవుడు నీతో మాట్లాడతాడో ఎన్నడన్నా పరిశీలన చేసావా? ఏదో ఒక గొర్రె దూకిందని ఆ గొర్రె దూకి ఇదిగో ఆ బావిలో పడిపోయిందని గొర్రెలన్నీ దూకి బావిలో పడిపోతున్నాయి అంటారు ఈ భాషలో. అట్లాంటి వారు అయిపోయారు మనుషులు కూడా. ఎవడో ఒకడు ఏదో చేస్తుంటే అందరూ వెళ్ళి వాడంటే అదే చేస్తాడు. ఎందుకు చెయ్యాలి నేను? అయ్యో నేనేంటి? నాకు దేవుడు మానవుడిగా నన్ను సృజించినాడు, నన్ను దేవుని వంటి వాడిగా చేసినాడు. అంతేకాదు నాకు జ్ఞానం ఇచ్చినాడు, వివేచన ఇచ్చినాడు, నేను ఆలోచించగలను. ఈ కళ్ళద్దాలను నేను కళ్ళద్దాలు అంటాను కానీ దీన్ని పట్టుకుని మౌత్ పీస్ అనగలనా? ఏమండి అనగలనా? ఒప్పుకుంటారా మీరు? ఇది మౌత్ పీస్ అండి, మాట్లాడితే అందరికి వినపడింది అన్నాను కానీ వినపడి మీరు అందరూ ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకారు? ఎందుకు ఒప్పుకారు? ఏం అడ్డం వచ్చిందని ఒప్పుకోవట్లేదు మీరు? మీకు ఉన్న జ్ఞానమును ఉపయోగించి ఏమండి ఈ కళ్ళద్దాలండి అది మౌత్ పీసు కాదు అనగలుగుతున్నారు. మరి ఎందుకో ఎవడో వెళ్తే అందరూ అట్లా ఎందుకు వెళ్ళాలి? ఏది దారి? ఎందుకు మనుషుడు ఈ రోజు వరకు దేవుడు ఎవరని ఎందుకు వెతకలేదు? ఏదో ఎవరో ఏదో చెప్పారని అందరూ అటు పరిగెత్తాలా, ఇటు పరిగెత్తాలా, అక్కడికి పరిగె నిభాషాల. దేవుడు జీవము కలిగిన వాడు. గుర్తుంచుకోండి ప్రభునందు ప్రియులారా, దేవుడు జీవము కలిగిన వాడు అంటే జీవించి ఉన్న దేవుడు. జీవము కలిగిన వారు ఏం చేస్తారండి? మాట్లాడతారు, విషయాలు చెబుతారు, నిన్ను నడిపిస్తారు, నీ చేయబట్టుకుని నడిపిస్తారు. జీవము లేని వాళ్ళు ఏం చేస్తారండి? ఇదిగో ఈ గ్లాస్ దీన్ని పట్టుకుని అమ్మ ఇది మెట్ల మీద నుంచి నన్ను మెల్లికి దింపుకొని తీసుకెళ్ళు అని అనుకోండి. తీసుకెళ్తుందా? దీనికి ఏ ప్రాణం ఉందా? ఇది ఏమీ చేయలేదు. నేను దీనిని ఆజ్ఞాపిస్తే దీంతో మాట్లాడటం ఏంటి? మాట్లాడితే నేను బుద్ధిహీనుడను. బుద్ధి కలిగిన వాడు ఎవడైనా మాట్లాడతాడండి? బుద్ధి కలిగినవాడు ఎవడైనా మాట్లాడతాడా? బుద్ధి కలిగినవాడు రోడ్డు మీద ఉండి రోడ్డా ఎగురు అనగండా ఎవడైనా? బుద్ధి లేనివాడు మాత్రమే మాట్లాడతాడు. అందుకని బుద్ధిహీనులు గమనించలేరు, గ్రహించలేరు. వారికి ఉన్నది ఒకటే వక్ర మార్గం ఏంటంటే ఇదిగో ఇలా వెళ్ళి ఇలా చేయాలని మాత్రమే తెలుసు వాళ్ళకి. అది న్యాయమైనదా అన్యాయమైనదా, అందులో నీతి ఉన్నదా అవినీతి ఉన్నదా, సత్యముందా అసత్యముందా అది గమనించగలగాలి. దీని పక్షంగా దేవుడైన యెహోవాకు నువ్వు విధేయుడు అయితే, ఆయనకు లోబడితే, ఆయన మార్గములలో నీవు నడిస్తే, ఆయన బిడ్డగా నీవు జీవిస్తే, ఆయన నిన్ను మంచి మార్గములు అంటే ఆయన ఎలా నీతిపరుడు, ఎలా సత్యవంతుడు, ఎలా యథార్థవంతుడు, ఎలాంటి పరిశుద్ధుడు, అలాంటి పరిశుద్ధ మార్గంలో నిన్ను ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషుడు మాత్రం గ్రహించలేక దేవుని మార్గమును వెంబడించటలేదు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపలేడు.
ఒక కళ్ళున్నవాడు ఇంకొకటికి మార్గం చూపగలడు. శరీరకేసిన మార్గమైన దేవుని వెంబడించిన వాడు మాత్రమే మార్గములో వెళ్ళగలడు. ఏ వ్యక్తి చీకటిలో ప్రయాణం చేసి ఎక్కడైనా పడిపోవచ్చు, ఏ గుంటకో రాయికో కొట్టుకుని పడిపోవచ్చు. వెలుగైన దేవుని వెంట నడిస్తే, వెలుగులో నీవు నడిస్తే ఏది ఎత్తో, ఏది పల్లమో, ఏది రాయో, ఏది తప్పో, ఏది ఒప్పో నీకు తెలుస్తుంది. ఇది నువ్వు గమనించాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నువ్వు పరిశోధించు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, అడుగు, ప్రార్థన చేయి, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఇదిగో నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడు అని అడగండి. నీ వర్షాలు అందరికీ చెప్తున్నాను, దేవుడు మాట్లాడే దేవుడు. ఒక్కటి కాదు 100 సార్లు ఒక్క నుంచి చెప్తాను. ఆయన మాట్లాడతాడు, ఆయన హెచ్చరిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆ వెలుగులో నీవు వెళ్ళాలి అనుకుంటే ఆయన మాట ప్రకారము జీవించు. ఆయన ఎలా కోపము రౌద్రంతో వెళ్ళగొట్టినాడు అదే ప్రేమతో వారిని పిలిచి అదే చోట వారిని నిర్భయముగా నివసింప చేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో ఇంట్లో ఉండాలన్నా భయమే, బయటికి వెళ్ళాలన్నా భయమే, నడవాలన్నా భయమే, మోటార్ సైకిల్ మీద వెళ్ళాలన్నా భయమే, సైకిల్ దొక్కి వెళ్ళాలన్నా భయమే, కారులో వెళ్ళాలన్నా భయమే, బస్సులో వెళ్ళాలన్నా భయమే, ట్రైన్లో వెళ్ళాలన్నా భయమే, విమానంలో వెళ్ళాలన్నా భయమే, రాకెట్లు వెళ్ళాలన్నా భయమే. ఇంకెక్కడ భయం లేదండి. ఎక్కడ వెళ్ళినా యాక్సిడెంట్ అవుతుంది, లేచిపోతారు కదండి. ఏదైనా ఒకటే, పోయేవాడికి ఏదైనా ఒకటే. అయితే నిన్ను పోకుండా తప్పించువాడు నీకు తోడై ఉంటే నువ్వు ఎలా వెళ్ళినా నీకు అపాయము ఏమీ రాదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. అంతేకాదండి, ఆయన నీకు తోడుకుంటేనే కాదండి. 38 వచ్చిన చదువు, వారు నాకు ప్రజలయందురు, నేను వారికి దేవుడనై ఉందును. ఐ యామ్ ద ఓన్లీ గాడ్. జాగ్రత్త గమనించండి. ఐ యామ్ ద ఓన్లీ గాడ్. నేనే దేవుడినై ఉన్నాను. నో అదర్ ఫెలో ఈజ్ నాట్ ఎ గాడ్. వాడు గాడెస్. వాళ్ళు ఏమంటారండి? వాళ్ళని దేవుళ్ళు అంటారు, దేవతలు అంటారు. కానీ దేవుడు ఒక్కడే. హల్లెలూయా. నేనే వారికి దేవుడునే. ఈ భాష పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. అందుకని అంటున్నా నేను, మార్గంలో నుంచి చూడండి, చదవండి బైబుల్, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. మామూలు మాట కాదు. ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ప్రపంచంలో ఇంకా ఏ బుక్కి పరిశుద్ధ గ్రంథం అనే పేరు లేనేలే. ఒక్క బైబిల్ మాత్రమే పరిశుద్ధ గ్రంథం. దీనిలో పరిశుద్ధతను గురించి, పవిత్రతను గురించి, నీతిని గురించి, న్యాయం గురించి, ఆ సత్యవంతుడైన దేవుని గురించి, పరిశుద్ధమైన దేవుని గురించి రాయబడి ఉన్నది. రీషన్ వరగా భాష ఏమోషణ. అందుకని ఈ గ్రంథంను నువ్వు ధ్యానించినప్పుడు నీలో ఉన్న చీకటి అంతరించిపోయింది. నువ్వు ఏ కఠిన దాస్యత్వంలో ఉన్నావో దాని నుంచి బయటకు వస్తావు. ఏ అంధకారం ఉన్నావో అంధకారం నుంచి నువ్వు విడిపించబడతావు. ఎందుకంటే ఇది చదివినప్పుడు ఇక్కడ వెలుగైన దేవుడు నీ హృదయంలోకి, అంతరంగంలోకి వచ్చి నిన్ను వెలిగిస్తాడు. కాబట్టి నీకు ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మంచి మార్గము, ఏది చెడ్డ మార్గము నీకు తెలుస్తుంది. నువ్వు వెలిగించబడాలి. ముందు వెలిగించబడాలంటే పరిశుద్ధ గ్రంథము చదవాలి. అనుదినము ఆయన గ్రంథమును చదవాలి. ఆయన మాటలను చదువుకుని దాని ప్రకారము జీవించాలి. తప్పేముందండి? దేవుడు ఎవరో కనుక్కోమంటే తప్ప, నీతిగా ఉండమంటే తప్ప, హెచ్చరించొద్దు అంటే తప్ప, దొంగతనం చేయొద్దు అంటే తప్ప, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమంటాం తప్ప, నీ తల్లిదండ్రులను సన్మానించమంటాం తప్ప. ఏది తప్పు? న్యాయమును పరిశోధించండి బిడ్డలారా, సమస్త లోకులారా, న్యాయమును పరిశీలించండి. అన్యాయమైన జీవితం జీవించడం కాదు, అక్రమమైన జీవితం జీవించడం కాదు. నిన్ను ప్రేమించిన వాడు ఆ రౌద్రంతో, కోపంతో నిన్ను ఒకవేళ ఆ క్షణంలో వెళ్ళగొట్టినాడు, ఆయన రెట్టింపు ప్రేమతో నిన్ను పిలిచి నిర్భయముగా నిన్ను నివసింపచేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి గొప్ప ధైర్యములు, విశ్వాసమును, నీతిని, పరిశుద్ధత ఒక్క పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే చెప్పబడింది. అందుకంటున్నాడు, వారు నాకు ప్రజలయ్యుందురు. చిరుభాషలక ఎవరు ఆయన మాట వింటారో, ఎవరు వాక్యానుసారం నడుస్తారు, ఎవరు బైబిల్ గ్రంథంను చదువుతారు, ఎవరు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధతను గ్రహిస్తారు, వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడునై ఉందును. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక దేవుడు ఉన్నాడు, రాశన. ఆయన నిన్ను రక్షించువాడు నీ కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో. అంతేకాదు ప్రభునందు పిల్లలు చూడండి, అంతేకాదండి, మీరు ఆయన ప్రజలు, ఆయన మీకు దేవుడై ఉంటే కాదండి, మీ బిడ్డలు కూడా ఆయనకు భయపడి ఆయన మార్గంలో నడిచినట్లు, ఆయన నీతిని, సత్యమును మీకును మీ బిడ్డలకు తరములు వెంబడి తరములు, తరములు వెంబడి తరములు తెలియజేయుటకును ఆయన తన మార్గమును తన దాసుల ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకని చెప్తున్నాడు ఇశ్రాయేలుతో, ఇదో ఇది మీరు మీ పిల్లలకు తెలియచేయండి, వారు వారి పిల్లలకు తెలియజేస్తారు, వారు వారి పిల్లలు, ఇలా తరములు వెంబడి తరములు. ఇదిగో ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు. హల్లెలూయా. ఎవరైనా చూసారా? ఎక్కడైనా విన్నారా? కార్యములు ఎవరైనా విన్నారా? యోర్దాను నది 2 సార్లు పాయలు చేసినాడు. ఈ వర్షాలు ప్రకాశమని 2 సార్లు పాయలు చేసినాడు. ఇదిగో ఇలానే ఏదే వచ్చి, ఇదిగో ఓరేపు కొండ దగ్గరికి వచ్చి దేవశన, ఇదిగో బయలు దేవతల ప్రవక్తలందరూ కూడి ఇదిగో బయలు దేవతను ఆరాధిస్తున్నారు. దేశం అంతా పాడైపోయింది. దేవుని ప్రజలైన బిడ్డలు ఇదిగో బయట దేవతలకి ఇదిగో వాళ్ళు పెట్టుకున్న దేవుళ్ళు అన్న వాళ్ళందరికీ బలిని, విగ్రహాలను పెట్టి విగ్రహ ఆరాధన చేయించున్నారు. ఇది చాలా ఘోరంగా అనిపించింది. అహాబు రాజు కాలంలో జరిగిన ఈ భయంకరమైన దృశ్యాన్ని ఇది గొప్ప అద్భుత కార్యంగా చేస్తున్నాడు దేవుడు. జనులందరూ, ఇశ్రాయేలులందరూ తమను ఐగుప్తు దేశం నుంచి ఇదో పాయన చేసి తీసుకొచ్చే దేవుని మర్చిపోయారు. అంటే ఈరోజు మేలు పొందుకుని వెళ్ళిపోతారు చాలామంది. ప్రార్థనకు వస్తారు, రోగం ఉంటుంది, ప్రార్థించిన వెంటనే రోగం పోద్ది, అది క్యాన్సర్ అయినా సరే వెళ్ళిపోయింది. విమర్శన ఎందుకో తెలుసా? ఈయన స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆయన చెప్తే ఎవరి వల్ల కాదు, ఎవరు స్వస్థపరచలేరు. ఆయన నిన్ను తీసేయాలనుకుంటే ఏ డాక్టర్ వల్ల కానే కాదు. ఆయన నిన్ను ఉంచాలనుకుంటే ఏ డాక్టర్ నీకు ఏమి చేయలేడు, ఏ శత్రువు కూడా నిన్నేం చేయలేడు. అలాంటి దినాల్లో ఇదిగో అంటున్నాడు, ఇదిగో బయలు ప్రవక్తలు 400 మంది ఉన్నారు. 400 మంది జనాలందరూ వారిని వెంబడిస్తున్నాడు. చూశాడు ఏది అన్నాడు, అలా ఇశ్రాయేలీయులారా రండి, ప్రజలారా రండి. ఎంతకాలం 2 మనసులు? అసలు దేవుడు ఎవరో తేల్చుకుందాం రండి అన్నాడు. అసలు దేవుడు ఎవరో తెలుసుకుందాం రండి, రండి, దేవుడు ఎవరో తెలుసుకుందాం రండి అని ఇక్కడ అక్కడ 2 బలిపీఠాలు కట్టారు. ఇదిగో బయలు ప్రవక్తలు, ఇదిగో మీకు మొట్టమొదటి ఛాన్స్. ఇదిగో మీరు ఇక్కడ కట్టెలు పేర్చండి, కట్టెల మీద ఒక పశువును వధించి దాని మీద పెట్టండి. మీరు ఇదిగో మీ దేవతను మీరు ఏం చేస్తారో చేసి, మీ పూజలు చేసి, ఆకాశములో నుండి అగ్ని దిగి వచ్చి ఆ కట్టెలను కాల్చి ఆ దహన బలి అర్పించబడాలి. మీరు చేయండి. అలా చేస్తే మీ దేవతే గొప్పది, మీ దేవుళ్ళే గొప్పవాడని నేను ఒప్పుకుంటానని ఏలియా ప్రవక్త అన్నాడు. వీళ్ళు 400 మంది ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. మొదలు పెట్టారు, భజనలు చేశారు, ఒళ్ళుతో కొట్టుకున్నారు, కోడాలతో కొట్టుకున్నారు, ఒళ్ళంతా గాయాలని, రక్తం వచ్చింది, చేతులతో పోసుకున్నారు, కత్తులతో కోసుకున్నారు. చెయ్యవలసినన్ని ఉదయ కాలం నుంచి అస్తమయ కాలం వరకు ఏం చేస్తున్నారండి? సాయంత్రం బలి అర్పించే సమయం వరకు అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఏలియా అంటున్నాడు, అరే ఇంకా గట్టిగానే ఉన్నాయా? మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవత నిద్రపోతుందేమో, దారిలో ఉందేమో, బస్సు అందలేదేమో, నడవలేకపోతుంది, ఇంకా గట్టి కేకేయండి. వస్తుంది దొంగ కేకేయండి, దిగాల అగ్ని దిగడం దిప్పు. మీ దేవతే గొప్పదైతే, అదే దేవుడైతే దీన్ని కాల్చమనండి. ఎంతమంది ఉన్నారు? 400 మంది. చిందులేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, రక్తం గారిపోతుంది, ఒళ్ళంతా జనాలందరూ వాళ్ళతో పాటు చిందులేస్తున్నారు. కొండలు పెట్టుకుని, అవి పెట్టుకుని, ఇవి పెట్టుకుని, ఆకులు కట్టుకుని, అలవలు కట్టుకుని అరుస్తున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు.
ఈ సౌండ్ ఏంటంటే చిన్న చిత్తగా పిల్లలందరికీ గుండెలు అవిసిపోతున్నాయి, గుండెలు అవిసిపోతున్నాయి. సాయంత్రం దాకా కొట్టుకున్నారు, బాదుకున్నారు. ఏమైందా మీ దేవుడు? ఏం రావట్లేదేంటి, కాల్చట్లేదేంటి? చూశారు. అబ్బాయి అయిపోయింది కదా, సాయంకాలం బలి అర్పించే టైం అయిపోయింది, చాలే ఆపేయండి. ఇదండి అందరూ, ప్రజలారా మీరందరూ నా దగ్గరికి రండి. ఇప్పుడు వరకు చేశారు కదా, ఏమన్నా దయించబడిందా? అగ్ని వచ్చిందా? రాలేదు కదా, రండి నా దగ్గరికి అన్నాడు. పిలిచాడు. కట్టెలు పేర్చమన్నాడు, వాళ్ళ చేత కట్టెలు పేర్పించినాడు. అబ్బాయి నీళ్లు పోయండి అన్నాడు, కందకం నిండిపోయేటట్టు. బలిపీఠం కట్టింది కదా, అక్కడ కందకం నిండిపోయేటట్టు ఒకసారి పోయించాడు. కట్టెలు మొత్తం ముద్దగా తడిచిపోయినాయి. ఏమైపోయినాయండి? ముద్దగా తడిచిపోయినాయి కదా, ముద్దగా తడిచిపోయినాయి. అబ్బాయి నిండిపోయిపోతున్నాయండి నీళ్లు. అబ్బాయి నేను ఇంకొకసారి తడపండి రా అన్నాడు. మళ్ళీ బిందులతో కుర్రోళ్ళందరూ హుషారు ఎత్తి పోస్తున్నారు. పొర్లిపోతున్నాయి నీళ్లు, పొర్లిపోయిపోయి దారిలో కారిపోతున్నాయి. అయినా నిండిపోయిందని అది మళ్ళీ ఇంకోసారి పోయండి రా. ఏమైపోయింటే కట్ల నీ పాటికి నీళ్ళలో నానిపోయి ఉంటాయి. ఇప్పుడు చూడండి మీరందరూ చెవి రక్కి వినండి, కళ్ళప్పగించి చూడండి. ఇదిగో దేవుని శక్తి, ఆత్మ, అగ్ని దిగి వస్తుంది. చూడండి. ఇప్పుడు దాని దేవుని సన్నిధిలో మోకరించినాడు. ఆ బలిపీఠం ఎదురు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, చదవండి. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడువై ఉన్నావని, నేను నీ సేవకుడినై ఉన్నానని, ఈ కార్యమంతయు నీ సెలవు చేతనే, అంటే నువ్వు మాట చెప్పిన దాని ప్రకారం జరుగుతున్నదని ఈ దినమున నీవు కనపరచుము. ఈ నరవట్ల కేకల ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ 400 మంది కొట్టుకున్నారు, కత్తులతో కోసుకున్నారు. చిన్ను వేసారు, డబ్బులు కొట్టారు, అవి కొట్టారు, కొట్టేవాడు కింద మర్చిపోయారు. ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, యెహోవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడినై ఉన్నానని, ఈ కార్యములని నీ సెలవు చొప్పున చేస్తునని ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయు వాడవని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేస్తాడండి. యెహోవా, నీవే దేవుడవు, నేను నీ దాసుడను, నువ్వు చెప్పినట్లు ఇక్కడ చేశానని వీరందరూ గుర్తెరిగినట్లు, వీరి కళ్ళు తెరవబడినట్లు, అందరూ లిఖించి నా వైపు చూడండి. వీరి కళ్ళు తెరవబడినట్లు, వీరి హృదయం తెరవబడినట్లు, వీరు మీ వైపు తిప్పబడినట్లు, ఇదిగో ప్రభా మీ అద్భుత కార్యం ఇక్కడ జరిగించండి అన్నాడు. అంతే, వెంటనే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకముందున నీళ్ళంతటిని ఆరిపోజేశాను. హల్లెలూయా, గట్టిగా కొట్టబడాలి. ఎంతటి శక్తివంతమైన దేవుడు, ఎంతటి గొప్ప దేవుడు. కందకం నిండిపోయేంత నీళ్లున్నాను. ఆయన అగ్ని కట్టెలను, ఆ దాని మీద పెట్టున్న మాంసమును, ఆ రాళ్లను మొత్తాన్ని నీళ్ళు ఆవిరేపాటు చేసి బుగ్గిగా చేశాను. హల్లెలూయా. ఎంతకాలం అండి, ఎంతకాలం? దేవుడు ఎవరో తెలియకుండా ఎంతకాలం ఉంటావు? ఈ దినమైనా సరే నీవే ప్రశ్నించుకో, నీవే చదువు. అసలు ఎవరు దేవుడు? అది ముఖ్యమైన విషయం. అసలు దేవుడు కానీ. అందుకని అపోస్తుడైన పౌలు అంటాడు ఆ సంగతి, మీకు తెలియని దానిని ఏదేదో దేవుడని ఆరాధిస్తున్నాడు. జాగ్రత్త. మాకు తెలిసినది ఆయనే దేవుడు, ఆయనను మేము ఆరాధించుచున్నాం. మరి మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు?
తెలిసిన వారిని ఆరాధిస్తున్నారా? తెలియని దాన్ని ఆరాధిస్తున్నారా? మేము మాకు తెలిసిన మహోన్నతుడైన దేవునిని ఆరాధించుచున్నాము. హల్లెలూయా. మరి మీరు దేనిని ఆరాధిస్తున్నారు? మీకు తెలుసా? ఇదో మా ప్రార్థన ఆలకిస్తాడా? నువ్వు మాట్లాడితే వింటాడా? 400 మంది బైబిల్ ప్రవక్తలు ఒళ్ళంతా రక్తంతో అయ్యేటట్టు కోడలతో పట్టుకున్నారు, కత్తులతో కోసుకున్నారు, నానా బీభత్సం చేశారు. విన్నారా? ఎవరు విన్నారు? ఓ ఏలియా ప్రార్థన చేస్తాడు, ప్రభా ఇదిగో నా ప్రార్థన ఆలకించండి, మీరు దేవుడై ఉన్నట్లు మీ కార్యం జరిగించమన్నారు. అంతే, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం జరిగింది. ఇదిగో ఈయన ప్రార్థన మొదలుపెట్టిన 3 నిమిషాల్లోనే అగ్ని దిగి వచ్చి కాల్చివేసి. చూసారా, ఆయన శక్తివంతుడైంది. అందుకే ఆయన నిన్ను నన్ను మన పట్ల ఆయన కృప చూపి ఆయన బిడ్డలుగా చేసి ఆయన సన్నిధిలో మనల్ని కాపాడి ఈ లోకంలో జీవింపచేసి, అందుకని మనం పాపంలో నశించిపోకుండా ఉండుట కొరకు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకంలో పంపించి ఆ సిలువ రక్తము చేత నీకు నాకు విడుదల కలుగు చేశాడు. ఆయనే దేవుడు. ఆ మహోన్నతుడైన దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే శక్తివంతుడైన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన రెక్కల నిండా మనల్ని కాయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల్ల ప్రభా, మహోన్నతుడమైన దేవా, సర్వశక్తిమంతుడా, ఇదిగో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మీ కృపను కటాక్షను మా మీదకి రండి, మీ శక్తితో బలంతో నింపండి, మీ కరుణను రానియండి, మీ రెక్కలైనా భద్రపరచండి. మా ఆయన మీరు నిజమైన దేవుడని గుర్తించండి. మీ బిడ్డలుగా జీవించడం తగిన సహాయం లేదు. వీరి హృదయములు మీ వైపు త్రింపబడినట్లు, మీ అద్భుత కార్యముల ద్వారా మీ వాక్యం వీరిలో పనిచేయనట్లు మీ శక్తిని బలాన్ని రానియమని మీ సన్నిధిలో ప్రార్థించున్నాను ప్రభా. నేను మీ దాసులను గుర్తెరిగినట్లు ఈ వాక్యం వీరిలో ముద్రించండి ప్రభా. నేను శక్తివంతుడా, మీ కొందరాలు మీ కటాక్షంలో రాని మీ అద్భుత కార్యములు జరిగించండి, మీ గొప్ప కార్యములు జరిగించండి, మీ మహిమలో భద్రపరచండి ప్రభా. మీరు ప్రతి అవసరత తీర్చండి. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ, మారు మనసును దాయిచ్చి లోకంలో స్వస్థత కాదు నాయన, లోకంలో ఉన్న నాయన సంపదలు కాదు కానీ నాయన, మొదట మీరు కావాలి. మీరుంటే చాలు ప్రభా. మీరుంటే శోధనలు తొలగిపోతాయి, మీరుంటే రోగాలు తొలగిపోతాయి, మీరుంటే నష్టాలు తొలగిపోతాయి. ఈశ్వరక్ష మీరు రండి ప్రభా. వీరి జీవితంలోకి వచ్చి వీరిని ఆశీర్వదించి వీరందరి చుట్టూ మీ అగ్ని కంచేసి మీ దూతలను తోడుగుచ్చి సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకొని మీ బిడ్డలుగా జీవించేడు వారిగా మీరే దేవుడు అయినారని వీళ్ళు గుర్తున్నట్లు మీ అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం జరిగించి హృదయంలో వాక్యమును ముద్రించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.